सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचंद्र श्रितपारिजात समस्त कल्याण गुणाभिरामः सीतामुखांभोरुह चंचरीको निरंतरं मंगళమతనోతు। నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:35 తిథి దశమి తెల్లవారుజామున 5:25 వరకు నక్షత్రం పుబ్బ ఉదయం 6:57 వరకు వర్జం మధ్యాహ్నం 2:52 నుంచి 4:38 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:24 వరకు అమృతకాలం రాత్రి 1:25 నుంచి 3:11 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి। నేటి విశేషం బుధవారం దశమి బుధవారం కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి ఆరాధన చేసుకోవడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి। దశమి కాబట్టి మనకు 2 రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు। కార్తీక మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు ఆషాదశమి వ్రతాన్ని చేసుకోవచ్చు। అంటే సంవత్సర కాలము ప్రతి కృష్ణ దశమికి కూడా చేయవచ్చు। దీన్ని ఈరోజు చేయడంలో ఇంకా విశేషం అన్నమాట। పగలంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటలకి అష్టదిక్పాలకులకు అలాగే ఆకాశ అధిష్టాన దైవానికి అలాగే భూమి అధిష్టాన దైవానికి కూడా పూజ చేసి దద్దోజనం నివేదన చేసి అప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి। ఆ విధమైన ఆచరణ ద్వారా ఏమవుతుంది అంటే కోరికలన్నీ తీరిపోతాయన్నారండి। అందువలన ఈ ఆషాదశమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరికలు తీరడము మోక్షానికి ఉపయుక్తము కావడము అనేటువంటి విశేషాలు సంభవిస్తాయన్నమాట। నేటి ఆణిముత్యాలు ధనానికి దాసుడు కాకుండా ధనాన్ని ధర్మకార్యాల కోసం వినియోగించేవాడే నిజమైన మానవుడు। ఓ ఆనందం ఓ విషాదం ఏది జరిగినా కర్మ అనుకుంటారు, కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ। నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా। కానీ మనస్సును హరించేటటువంటి ఆ మహావాక్య గూఢుడు ఎక్కడుంటాడయ్యా అంటే యోగి హృదయాన గమ్యం, యోగుల హృదయ ధ్యానానికి దొరుకుతాడు। అందుకే ఆయన ఉండే ఇల్లేది కేర్ ఆఫ్ అడ్రస్సు కైలాసమో స్కందగిరో తిరుచెందూరో తిరుత్తణో తిరుపతి కుండ్రమో స్వామిమలయ్యో కాదు। ఎక్కడుంటాయంటే మహచ్చిత్త గేహం। తర్వాత వాక్యం చూడండి ఎంత గొప్పగా నిర్మాణం చేస్తాడో। కానీ మనోహారి దేహం మహత్ చిత్త గేహం। మహత్ అంటే మహాత్ముల యొక్క చిత్తమే గేహముగా కలవాడు। గేహము అంటే ఇల్లు, మహాత్ముల చిత్తమే తన నివాసముగా కలవాడు। కనుక సుబ్రహ్మణ్యుడు ఎక్కడ దొరుకుతాడు? మహాత్ముల చిత్తంలో। వాడు దొరకబుచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ చిత్తంలో మనోహారి దేహంతో ప్రకాశిస్తాడు। ఆ మనోహారి దేహంతో ప్రకాశించేవాడు మహావాక్య గూఢుడు మయూర వాహనంపై కూర్చుని గోచరిస్తున్నాడు। ఎంత చక్కగా వివరించారు ఇక్కడ। కనుక ఇందులో స్తుతింపబడేవాడు తిరుచెందూరు వాస మహచ్చిత్త గేహం, మహాత్ముల చిత్తములో ధ్యానింపబడే స్వరూపము। అటువంటి ఆయన్ని
పూజించేవాళ్ళు మహీదేవ దేవం. చాలా చమత్కారమైన మాట ఇదొకటి. మహీదేవ దేవం, మహీదేవులకు దేవుడు. మహీదేవులు అంటే భూదేవులు అని అర్థం. భూసురులు లోకంలో వ్యవహారంలో అంటుంటాం. భూసుర శబ్దం చాలామందికి తెలుసు, కొంతమందికి ఆ మాట వింటే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే భూసురులు అంటే లోక వ్యవహారంలో బ్రాహ్మణులు. ఇది శాస్త్రసిద్ధమైన వాక్యం. వాళ్ళొక్కలే భూమి మీద దేవతలా మేమెవరం కామా అని కోపగించుకునే వాళ్ళు కూడా ఉంటారు గనక వెంటనే కోపం రావచ్చు ఈ మాట వింటే. కానీ మహీదేవదేవని ఎందుకన్నారు అది కూడా తెలియాలి కదా. ఎందుకంటే భగవంతుడంటే ఇతడు అని చెప్పేవాడు ఎవడు మనకి? ఇది ఆలోచించవలసిన అవసరం. అందరూ దేవుణ్ణి కొలుచుకుంటున్నాం, కానీ ఇతను దేవుడు అని చెప్పేవాళ్ళు ఎవరు? అది కూడా తెలియాలి కదా. అది చెప్పాలి అంటే ఒకటి ఆ దేవుని మంత్రము శాస్త్రము పరిశీలించేవారు, ఆయన్ను ఉపాసించేవారు, ఆయన్ని అధ్యయనం చేసేవారు, వారే కదా చెప్పాలి. వారు చెప్తేనే మనకు తెలుస్తుంది. కానీ మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ దైవం అంటే ఏమిటో మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు? శాస్త్రము ద్వారా చెప్తారు. కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, దాని ప్రకారంగా సాధన చేయడం, దాన్ని అనుభవానికి తెచ్చుకుని ఇతరులకు చెప్పడం, ఈ పనులు చేసేవాళ్ళని భూదేవులు అంటారు. ఇది తెలుసుకోవాలి వాళ్ళ పని అది. ఎందుకంటే పవిత్రమైన జీవితం గడుపుతూ శాస్త్రాధ్యయనానికి అంకితమై దాని సాధనలోకి తెచ్చుకుంటూ లోకానికి ఉపకారం కలిగేటట్టు చెప్పే మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గురువులు అంటాం. గురువులు సామాన్య మానవులు కారు. మనం భూమి మీద కనబడే దేవుళ్ళు గురువులే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక శాస్త్రాలను తెలుసుకుని మనకు బోధించేవారు గురువులు. అలాంటి గురువులు ఆ శాస్త్రాల ద్వారా తెలుసుకుంటూ ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ భూదేవులకు దేవుడైనటువంటి సుబ్రహ్మణ్యునికి నమస్కారం. అది దీని యొక్క భావం ఇక్కడ. కనుక భూదేవులు అనగానే, భూసురులు అనగానే ఎన్ని అర్థాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నిరంతరం శాస్త్రాధ్యయనం చేస్తూ భగవంతుడు ఉపాసిస్తూ లోకక్షేమం కోసం ప్రవర్తించే వారిని భూసురులు అనాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దేవతలకు లక్షణం ఉంది, లోకానికి క్షేమం కలిగించడం. ఆ లక్షణం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే భూమి మీద దేవుళ్ళే తెలుసుకోండి ఇక్కడ. మిగిలిన వాళ్ళు తమ కోసం బ్రతుకుతారు. లోకక్షేమం కోసం బ్రతికేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్లే భూసురులు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాళ్ళు సుఖాల్ని వాటిని ఆశ్రయించి భోగాల వెంట తిరగకుండా భోగ త్యాగం చేసి యోగాన్ని ఆశ్రయించి సాధన చేసి మన కోసం వాళ్ళ అనుభవాన్ని అందిస్తారు కనుక ఆ భూసురుల్ని ఎప్పుడూ నమస్కరించుకోవలసినదే. అది తెలుసుకోవాలి. అందుకే సురభూసుర మానసమున ఒక మాట ఉంది. ఇంకొక రహస్యం ఉందండి ఇందులో. శంకరుల మాటలు కనుక ఒక్కొక్క మాట ఒక సూత్రం కనుక ఇంత వ్యాఖ్యానించుకుంటున్నాం. భూసురుడు అనే మాటలో ఉన్నటువంటి విశేషం ఆలోచిస్తూ ఉంటే గొప్ప అంశం కనబడుతుంది. ఎందుకంటే సృష్టిలో ఏది జరగాలన్నా దైవాధీనం, అంతే కదండి. ఎంత కాదన్నా మన బ్రతుకు దైవాధీనమే. దైవాధీనం జగత్ సర్వం. దైవాధీనమే ప్రపంచం. కానీ మంత్రాధీనంతో దైవతం. ఆ దైవము మంత్రానికి అధీనం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రము బ్రాహ్మణాధీనము. అంటే నియమబద్ధంగా ఆ మంత్రమును ఉపాసించే వారెవరైతే ఉన్నారో వారు భూసురులు. అందుకే బ్రాహ్మణో మమ దైవతం మన కృష్ణ పరమాత్మ వాక్యం ఇక్కడ. అలా మంత్రమును ఆశ్రయించి ఉపాసించి సిద్ధి పొందినటువంటి మహీదేవులకు దేవుడైనటువంటి సుబ్రహ్మణ్యునికి నమస్కారము. ఇంత అద్భుతమైన భావం దీనిలో కనబడుతుంది. మహావేద భావం తర్వాత మాట ఇక్కడ. మహావేద భావం, మహావేదము యొక్క భావం అతను. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినా ఇంతకీ నీ భావం ఏమంటావు అని అడుగుతాను చిట్ట చివరికి అర్థం కాకపోతే. అంటే అన్ని మాటలకి చెప్పదలుచుకున్న భావం ఒకటి ఉంటుంది, అది ప్రధానం. మాటలన్నీ ఏముందండి, ఏవి ఉంటాయి. కనుక వేదములు అనంతములు. అన్ని వేదములకి పరమార్థం మాత్రం ఒక్కటే, వేద తాత్పర్యం. వేద తాత్పర్యం బ్రహ్మ వస్తువు. కనుక మహావేద భావం అంటే వేదములన్నిటి తాత్పర్యమైన వాడు, వేదములన్నిటి ప్రయోజనమైన వాడు. ఇప్పటి వరకు మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఉపనిషత్ ప్రతిపాద్యుడు వేదముల భావస్వరూపుడు అన్నారు. రెండు చెప్పారు ఇక్కడ. మహావాక్య గూఢం అన్నప్పుడు ఉపనిషత్ వాక్యములు, మహావేద భావం రెండు ఒకటే అన్నప్పుడు రెండు వాక్యాలు ఎందుకు అంటే వేదంలో రెండు భాగాలు కనబడతాయి, కర్మకాండ జ్ఞానకాండ. జ్ఞానకాండంలో మహావాక్యములు చెప్పబడుతున్నాయి, వాటి గూఢమతులు. కర్మకాండలు యజ్ఞములు చెప్పబడుతున్నాయి, యజ్ఞస్వరూపుడతలు. ఇది తెలుసుకోవాలి. యజ్ఞమునందు యజ్ఞాగ్నిగా ఉపాసింపబడేటటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అలాగే జ్ఞానకాండలో జ్ఞానస్వరూపుడైన వాడు సుబ్రహ్మణ్యుడు. కనుక వేద భావమే సుబ్రహ్మణ్యుడు. అంతేకాదు ఈ శ్లోకం ఒక విధంగా సుబ్రహ్మణ్య మంత్రానికి వ్యాఖ్యానము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఎలాగో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్య వాక్యానికి అర్థం చూడాలి. బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. యజ్ఞమునందు సుబ్రహ్మణ్య స్థానం అని ఒకటి ఉంటుంది. యజ్ఞ సంప్రదాయం తెలిసిన వాడికి తెలుస్తుంది. సుబ్రహ్మణ్య ఆహ్వాన మంత్రములు కొన్ని ఉంటాయి. వాటిలోంచే సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అని వచ్చింది మనకి. అది యజ్ఞమునందు చెప్తూ ఉంటారు. దీన్ని ఎందుకు సుబ్రహ్మణ్య అనే మాట వచ్చింది తెలియాలి కదా.
బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. సు అనేది ఒక విశేషణం. సు అంటే మనకి రెండు అర్థాలు, మంచి మిక్కిలి, రెండు అర్థాలు. మిక్కిలి బాగా, కనుక మంచి మిక్కిలి రెండు అర్థాలు వర్తిస్తే సు ఎక్కడున్నా. ఉదాహరణకి బహిర్ముఖ సు దుర్లభ అంటాం మనం. సు దుర్లభ అంటే బాగా దుర్లభం అని అర్థం, అందుకని మంచి దుర్లభం అని కాదు ఇక్కడ. కానీ సుశబ్దానికి రెండు ఉన్నాయి, బాగా అని ఒక అర్థం, మంచి అని ఒక అర్థం, రెండు తీసుకుందాం. ఇప్పుడు బ్రహ్మణ్య తెలిస్తే సు బట్టి తర్వాత అర్థం తెలుసుకోవచ్చు. బ్రహ్మణ్య తెలియాలంటే ముందు బ్రహ్మ తెలియాలి. ఇక్కడ బ్రహ్మణ్యుడు ఈ మాట చాలా విశేషం. బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ విష్ణు సహస్రనామాలు కూడా చెప్తూ ఉన్నాం. అందుకేనేమో ఈయన మా విష్ణువే అన్నాడు కొంతమంది. చాలా బాగుంది. ఆ మాటకు వస్తే సుబ్రహ్మణ్య నామాలు విష్ణు సహస్రంలో కనబడతాయి. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన, ఈయనే స్కందుడని కూడా చెప్పారు ఇక్కడ, అందులో సందేహం ఏం లేదు. అయితే బ్రహ్మణ్య శబ్దానికి అర్థం చూద్దాం. బ్రహ్మము అనగా ఎన్ని అర్థములు ఉన్నాయో పరిశీలిస్తే, బ్రహ్మం అంటే వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము, పరమాత్మ, 5 అర్థాలు. ఈ 5 అర్థాల్లో పరమాత్మ అనేది కొంచెం పక్కన పెడితే వేదము, ధర్మము, జ్ఞానము, తపస్సు, ఈ 4, ఈ 4 ఒక మానవుడికి సార్థకతను కల్పిస్తాయి. అవునా లేదండి? తిండి తినేవాళ్ళు, సంపాదించేవాళ్ళు, సుఖంగా బ్రతికేవాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ వాళ్ళనెవరు మనం గౌరవ స్థానంలో చూడం. గౌరవ స్థానంలో చూసేది ఎవరిని? ధర్మము, జ్ఞానము, తపస్సు ఎవరికి ఉంటాయో వాళ్ళని గౌరవంగా చూస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళే భూసురులు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏంటంటే వేదము, జ్ఞానము, తపస్సు, ధర్మము తన జీవితంగా గడిపేవారు బ్రాహ్మణులు. అంతేకాదు జాతికి సంబంధించిన మాట కాదు ఇది. ఇక్కడ ఈ 4 జీవితంగా గడిపేవారు. వాళ్ళ వల్ల లోకానికి క్షేమం కనుక వాళ్ళు భూసురుడు అన్నారు. ఇప్పుడు తెలిసింది కదా. అలాంటి బ్రహ్మణ్యుల వల్ల లోకానికి ధర్మము, జ్ఞానము ఇవన్నీ లభిస్తున్నాయి. ఎందుకంటే లోకం మేలు పొందేది ధర్మం వల్ల, జ్ఞానం వల్ల, ఈ రెండిటి వల్ల. అవునా లేదండి? లేకపోతే ఇష్టానుసారం ప్రవర్తించే వాడిని నియంత్రించే శక్తి ధర్మానికి ఉంది. అందుకే ధర్మము, జ్ఞానము ఈ 2 లోకానికి అవసరం. అది చెప్పేది వేదం, దానితో జీవించితే తపస్సు. ఈ 4 బ్రహ్మశబ్దం ద్వారా చెప్పబడుతున్నాయి. ఆ బ్రహ్మనుకు ఎప్పుడైనా లోకంలో దెబ్బ తగిలితే, అంటే ధర్మానికి దెబ్బ తగిలితే, జ్ఞానానికి దెబ్బ తగిలితే దాన్ని రక్షించడానికి పరమాత్మ రావాలి. అవునా లేదా ఇక్కడ? ఎందుకంటే ధర్మజ్ఞానాలు దెబ్బతినేస్తే ఆ జాతి కూకటి వేళ్లతో దెబ్బతింటుంది. తెలుసుకోండి. భౌతికంగా సంపదలతోనే దేశాలు బాగుంటాయి, సమాజాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, మానవులు బాగుంటాయి అనుకుంటాం. ఇది కేవలం అజ్ఞానం. ధర్మంతో, జ్ఞానంతో, తపస్సుతో మాత్రమే జీవితాలు బాగుంటాయి, సమాజాలు బాగుంటాయి, మానవ జాతి బాగుంటుంది. తెలుసుకోండి ఇక్కడ. అది నేర్పాలి మనం పిల్లలకి. కనుక ధర్మము, జ్ఞానము, తపస్సు జీవితం కావాలి. అవి దెబ్బతినేసాయా ప్రతి వాడు కూడా భోగలాలస కోసం ధర్మము, న్యాయము అతిక్రమించి ప్రవర్తిస్తాడు. దాన్ని బట్టి సమాజగతి దెబ్బతింటుంది, క్షేమం దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆ క్షేమం దెబ్బతిందో తిరిగి ధర్మాన్ని, జ్ఞానాన్ని రక్షించడం కోసం భగవంతుడు దిగుతాడు. కనుక బ్రహ్మమును రక్షించువాడు బ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. బ్రహ్మణ్యుడు అంటే వేదాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని, తపస్సును రక్షించేవాడు బ్రహ్మణ్యుడు. ఇప్పుడు మనం పరిశీలిస్తే విష్ణువు బ్రహ్మణ్యుడు కాడా? అంతేకాదు తారకాసురాది రాక్షసులు విజృంభించి ధర్మాన్ని దెబ్బతీసి ముల్లోకాలు ఆక్రమించి లోక కంటకులైనప్పుడు లోకం యొక్క ధర్మగతి దెబ్బతింది, జ్ఞానగతి దెబ్బతింది, క్షేమం దెబ్బతింది. దేవతలు ఇవన్నిటినీ కాపాడవలసిన దేవతలే శక్తిహీనులైపోయారు, అయిపోయి చల్లాచెదరైపోయారు. అప్పుడు వాళ్ళందరినీ రక్షించడానికై శివశక్తుల సమైక్యమూర్తి ఉద్భవించి దేవతలందరినీ సమీకరించి అధర్మపరులైనటువంటి అసుర శక్తుల్ని సంహరించి తిరిగి ధర్మాన్ని, జ్ఞానాన్ని, లోకక్షేమాన్ని నిలబెట్టాడు గనక ఆయన బ్రహ్మణ్యుడు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరా అని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్నామానికి ఉంది. అటువంటి నామాన్ని వాడు పలికాడు. భగవన్నామం ఎక్కడ పలికాడండి? కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడంటారేమో. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరం. వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టేసేయండి.
బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం. పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తుండేవారు. ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా, ఆడుకున్నప్పుడైనా సరే చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైనా, చదువుకున్న పద్యం, చదువుకున్నటువంటి గద్యం, చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది, భగవద్వైభవానికి సంబంధించినదైతే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు. ఒక మంత్రజపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు. అంగన్యాసకరన్యాసాలు ఉండాలి. ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది. భగవన్నామం చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామమే. ఎప్పుడైనా చెప్పచ్చు. అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీల్లేదు. శరీరం కూడా వదిలిపెట్టకూడదు. అందుకే కిందకి దింపేస్తారు. అటువంటిది మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవిందా అనొచ్చు. అందుకే ఆ దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వచ్చిందనుకోండి గోవిందా 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 అనొచ్చు. ఏకవస్త్రయ్యి ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది. మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు. భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా, స్నానం చేయలేదా, పడుకున్నానా, పడుకోలేదా, శౌచంతో ఉన్నానా, శౌచంతో లేనా, వేటితో సంబంధం లేదు. నామం చెప్పవచ్చు. నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే. అంత గొప్పది నామము. అటువంటి నామం కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని పైన ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. కూలిన చోట, ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు, హరిహరి హరిహరి అండం అలవాటు అయిపోయింది అనుకోండి, అది రక్షిస్తుంది. కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి. తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా? కష్టం వచ్చినప్పుడు గభాలన నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెడుతున్నాడు. ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది, దభాలన కింద పడిపోయాడు. నోటి వెంట ఏమొచ్చింది? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట. గొప్ప జ్వరం వచ్చింది, 104 జ్వరం వచ్చి పడుకున్నాడు. ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి? అప్పుడు వాడి మనసు ఎక్కడ నిలబడిపోతోందన్నది తెలిసిపోతుంది. కాబట్టి మహాజ్వరాదులం ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. సర్రును వచ్చి త్రాచుపాం పడగిప్పింది. నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు? దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలి పడిపోయాడు. విష్ణు భవదూరిని పేర్కొనిరేని, విష్ణువు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని యాతనావితతి పౌనరు కానరు దుఃఖభావముల్. యమధర్మరాజు భటుల దర్శనం అవదు, దుఃఖాన్ని పొందరు. ఇక్కడ అక్కడ కూడా ఆ నామము యొక్క శక్తి అటువంటిది. కాబట్టి నామము పలకడంలో ఉంది, భగవన్నామాన్ని కీర్తించడంలో ఉంది. భగవన్నామం ఏది చెయ్యలేదు. ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది. పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలా. బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు. నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా? ఈశ్వరుడు రక్షించలా. సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామం పలకడం సాధనం కావాలి. నేను పలుకుతానంటే పలకలేము. ఈశ్వరా పలికించమని అడగాలి. అందుకే హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు ఆలోచించాడు అజామీళుడు. అయ్యయ్యయ్యో, కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి నారాయణ అన్నందుకు నన్ను రక్షించారే, ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా? అటువంటి తండ్రికి కొడుకునయ్యాను, తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను, దాయాదుల్ని తరిమేశాను, భార్యని విడిచిపెట్టేశాను, ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు, ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి?
చిచ్చి దుర్భరం ఈ జీవితాన్ని బతికిన బతుకు కాదనుకున్నాడు. ఇన్నాళ్ళ ఆ తలంపులు తృప్తినిచ్చాయి. ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అజామీలోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది. అందుకే అజామీలోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి. అందుకే పశ్చాత్తాపావిష్కారమే నీరాజనం. ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై, ద్రవం నుంచి వాయువు అవుతుంది. కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవంతో అప్పటికప్పుడు కాలిపోతుంది. ఈశ్వర, ఎన్ని తప్పులు చేసేసాను మీ వైభవం తెలియక. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శశశైలసికామణి. ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు. అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయాడు. ఉడికిపోయి నేను ఇలా బ్రతకూడదనుకున్నాడు. వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులున్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం, భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు. పోతన గారు అన్నారు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. అలా ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చేరని అరుదగు కోటలు. అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలసిందంటూ ఉంటే అదొక్కటే. ఈశ్వర, ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు మాలాకారుడు. నీ పాదార్చకులతోడి నెయ్యము, భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు. అదే రక్షిస్తుంది. వాళ్లతో మాట్లాడే మాటలు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు, అవి వినడం కూడా మహాపుణ్యం. అవి ముక్తికాంత పూతోటలు, ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు. అరిషడ్వర్గములు చేరని అరుదకు కోటలు, కామక్రోధలోభ మదమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు. అందుకే మీరు చూడండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని వంచి లాగేస్తుంది. అదే పక్కన మామటి ఉండి అన్నాడు అనుకోండి, అంకుశంతో తొండం దింపేస్తుంది. ఒక సద్భక్తుడితో కూడి ఉన్నామనుకోండి, ఆయన ఎలా బతుకుతున్నారు? ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు. రేపు పొద్దున 10 మంది ఏమంటారు? ఏమంటే మీరు ఆయనతో ఉంటారు, ఏంటి అలా చేస్తున్నారు అంటారు. కాబట్టి వద్దు అని మానేస్తాడు. ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది. కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అంత దౌర్భాగ్యుడైనా వాడికి ఎందుకు కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే, తెలిసో తెలియకో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి, మహాభక్తుడైన విదురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోబెట్టుకుని మాటలు వింటాడు. సత్సంగం, మహాపురుషులతో సంఘం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనం అని విశ్వరూప దర్శనం చూపించారు. సత్సంగం ముత్తినే పోదు, అందుకని మహాభక్తులైన వాళ్లతో చేరాడు. వాళ్లతో రోజు మాట్లాడేవాడు. చిట్ట చివర గంగా తీరానికి చేరాడు. యోగ మార్గంలో శరీరాన్ని, ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాన్ని, బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు. ఏ నలుగురు విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు. పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు. నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు. ఎంత పైకెక్కి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత. ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలోపాఖ్యానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః, నారాయణాయ నమః. నిశమ్య మ్రియమాణస్య బ్రువతో హరికీర్తనం భర్తుర్నామ మహారాజ పార్షదాగ సహసాపతన్. ఓ మహారాజా, ఎప్పుడు అజామినుడు మరణిస్తూ నారాయణ నామాన్ని పలికాడో అది వింటూనే అతడు తమ ప్రభువైన శ్రీహరిని కీర్తిస్తున్నాడని తలిచి
విష్ణుదూతలు వెంటనే అక్కడ వాలారు. చాలా మంది వాదన ఏం చేస్తారంటే, పాపాలన్నీ చేసుకుంటాము, పోయేటప్పుడు నారాయణ కిట్ట అనుకుంటే చాలు కదా అని. అసలు నీకు జ్ఞాపకం వస్తే కదా నారాయణ కృష్ణుడు అనటానికి. అప్పటికే యమకింకరులు దాసీ భర్త అయిన అజామినుడి సూక్ష్మ శరీరాన్న హృదయం లోపల నుండి పాశాలతో బయటకు లాగుతున్నారు. అప్పటికే యమదూతలున్నారే, వాళ్ళుంటారా ఊరికే, లాగేశారు. అయితే ఉంది. అది చూసినటువంటి విష్ణుదూతలు వద్దని చెబుతూ బలంగా వారిని అడ్డుకున్నారు. విష్ణు ఇగ్గద్దండి అని. తమ పనికి అడ్డు తగిలిన విష్ణుదూతలతో ఆ యమకింకరులు ఇలా అన్నారు. యమధర్ముడి యొక్క శాసనం అంటే ఏమనుకున్నారు? మీరెవరు అడ్డుకోవటానికి? మీరెవరి అనుచరులు? ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఈ రాక్షసులు యమకింకరులు ఈ దేవదూతలైనటువంటి విష్ణుదూతలను చూసింటే కదా ఒక్కరోజైనా, కళలో కూడా చూడలేదు వీళ్ళు. వీళ్లకు మోక్షమే లేండి. మా పాశాన్ని ఎందుకు అడ్డుకున్నారు? మా పాశం సామాన్యమా? మీరు దాన్ని ముట్టుకున్నారు తెలుసా? యమధర్మరా ఏమనుకుంటారు? మీరెవరు? మీరు దేవతలా లేదా గంధర్వులు మొదలైనటువంటి ఉపదేవతలా? ఎవరు మీరు చెప్పండి, మీకే పాశం వేసేస్తాం కావాలంటే. లేదా సిద్ధ పురుషులా? మీరు పద్మ పత్రాల వంటి కన్నులు కలిగి కిరీట కుండలాన్ని ధరించి ఉన్నారు. ఎవరు మీరు? విష్ణు రూపంగా ఉన్నారు మీరు. విష్ణుదూతలు విష్ణు రూపంగానే ఉంటారు, యమదూతలు యముళ్లాగానే ఉంటారు. నిజం కదా? పట్టు పీతాంబరాన్ని పట్టుకొని మీరు కట్టుకొని వచ్చారే, పద్మాల మాలలతో ప్రకాశిస్తున్నారు కదా, మీరు మంచి యవనంలో ఉన్నారు కదా, అందమైన 4 చేతులు కలిగి ఉన్నారు మీరు. 4 చేతులు, ధనస్సు, అమ్ముల పొది, కత్తి, గద, శంఖచక్రాలు, పద్మాలతో శోభిల్లుతున్నారు కదా, శ్రీమన్నారాయణుడిలాగా ఉన్నారు కదా. మీ కాంతితో చీకట్లు తొలగిపోయి దిక్కులు ప్రకాశిస్తున్నాయి కదా. మేము ఇప్పుడు మా రూపాన్ని మేము చూసుకుంటున్నాం ఈ వెలుతురులో. ఇంతవరకు మా రూపం తెలియదు మాకు, ఇట్లా ఉన్నామా అనిపించింది ఇప్పుడు మాకు. మీరెవరు? ఏమిటి కాంతి? మీ శోభాయమా ఏమిటిది? విష్ణువులాగా ఉన్నారు. యమధర్మరాజు కింకరులమైన మమ్ముల్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి, ఎందుకు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు అన్నారు. అప్పుడు విష్ణుదూతలు బిగ్గరగా నవ్వి మేఘగర్జన వంటి గంభీరమైన స్వరంతో ఇలా చెప్పారు. ఓ యమదూతల్లారా, మీరు సత్యంగా యమధర్మరాజు యొక్క ఆజ్ఞను పాలించేవారే అయితే మాకు ధర్మం యొక్క స్వరూపాన్ని, లక్షణాలను వివరించండి. ధర్మానికి ఏది ప్రమాణమో చెప్పండి. శిక్ష వేసే విధానం ఎలాంటిది? ఎవడు శిక్షించదగినవాడు? పాపకర్మలు చేసే మానవులందరూ శిక్షార్హులేనా? వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హుతున్నదా వాళ్లకు, లేదా లేక వారిలో కొందరు మాత్రమే శిక్షార్హులా? చెప్పండి, ఎవరు శిక్షార్హులు? అప్పుడు యమదూతలు ఇలా అన్నారు. వేద ప్రణిహితో ధర్మో హ్యధర్మః తద్విపర్యః వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా. వేదము స్వయం సిద్ధమైనది. వేదం దేనిని కర్తవ్యమని బోధిస్తుందో అదే ధర్మం. వేదం చేత నిషేధించబడింది అధర్మం. వేదం ఏది కర్తవ్యం అని చెబుతుందో అదే ధర్మం. వేదం చేత నిషేధింపబడిన అధర్మం వేదము. ఆ ధర్మం ఉందే వేదం సాక్షాత్ నారాయణ స్వరూపమని పెద్దలు చెబుతారు. నారాయణుడు తన స్వరూపమందు సత్వ రజస్తమో గుణాల కార్యాలతో కూడినటువంటి ప్రాణులను వాటి యోగ్యతను అనుసరించి ఆయా గుణాలతోనూ, పేర్లతోనూ, రూపాలతోనూ సృష్టిస్తున్నాడు. దేహాన్ని పొందిన జీవుడు చేసేటువంటి కర్మలకు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, ఇంద్రియాలు, చంద్రుడు, సంధ్యాకాలము, రాత్రింబగండ్లు, దిక్కులు, నీరు, పృథివీ, కాలము, ధర్మము అనేవి సాక్షులు. ఈ సాక్షులు మానవులు చేసే అధర్మాన్ని చూస్తూనే ఉంటాయి. మానవులు చేసే అధర్మమే వారి శిక్షకు కారణమవుతుంది.
పాపకర్మలు చేసేవారంతా తమ తమ కర్మలను అనుసరించి తగిన శిక్షలకు అర్హులే. ఓ పుణ్యాత్మురాల, జీవులకు త్రిగుణాలతో సంగం ఉంటుంది. యమధర్మ దూతుల యొక్క మాట. దేహమందు నేను నాది అనే అభిమానం ఉంటుంది. అందుకే అది ధర్మం కదా. అది మా ధర్మ, యమధర్మ అంటూనే ధర్మం. ఆ ధర్మాన్ని గురించి చెప్తున్నారు వాళ్ళు. అంత ధర్మపురుషులు యమకింకరులు, సామాన్యం కాదది. యమకింకరుల్ని దర్శనం చేయటం, యమకింకరుల్ని స్మరణ చేసుకోవటం అంటే ధర్మాన్ని గురించే మనం స్మరణ చేసుకున్నట్టుగా. చాలామంది యమకింకరుల్ని భయం అవుతుంది, వాళ్ళని స్మరణ చేయకూడదు అంటారు. తప్పు. వాళ్ళు ధర్మం, అది ధర్మమూర్తులు. వాళ్ళు చెప్తున్నారు, దేహమందు నేను నాది అనే అభిమానం ఉంటుంది కనుక అలాంటి వారు కర్మలను చేయకుండా ఉండలేరు. నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావనతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల వారికి కర్మలతో పాటుగా పుణ్య పాపాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. నేను చేస్తున్నాను అనేటువంటిది. ఏనయావాన్ యథా ధర్మః అధర్మో వేగ సమీహితః స ఏవ తత్ఫలం భుంక్తే తథా తావదముత్ర వై. గోవిందాయ నమః.